పాతికేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ సాగిన తండ్రి ఒకసారిగా మారాడు అంటే ఆ తండ్రి అనుభవించిన మానసిక క్షోభ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. తన కొరివి పెట్టే కొడుకును అతి కిరాతకంగా కొట్టి చంపాడు అంటే ఆ తండ్రి మనసు ఎంత విలవిలలాడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చీమకు కూడా హాని చేయని వ్యక్తి పేగు బంధాన్ని కాదు అనుకొని పెంచిన చేతులతోనే ముసురు తీయాల్సి వచ్చింది అంటే ఆ కొడుకు ప్రవర్తనకు తల్లిదండ్రులు ఎంతగా విసుగు వేసారిపోయారో అర్థమవుతూనే ఉంది. అర్ధరాత్రి గదిలో మంచంపైన నిద్రపోతున్న కొడుకుని ఈ ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం వివేకానంద తెలుగు మీడియం స్కూల్ వెనక వీధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిన్న కారు డ్రైవర్గా పనిచేస్తున్న గూడాల వెంకటరమణకు ఇద్దరు సంతానం. వారిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి ఆనంద్ సూర్య. అయితే ఆనంద్ సూర్య కూడా చిన్న కారు డ్రైవర్గానే పనిచేస్తూ చెడు వ్యసనాలకు బానిసై నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడుతూ ఉండేవారని స్థానికులు తెలియజేశారు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను గాయపరిచిన ఘటనలు కూడా ఉన్నాయని చెప్పారు. సోమవారం రాత్రి యథావిధిగా వెంకటరమణ ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అర్జెంటుగా 3 లక్షల రూపాయలు కావాలి అంటూ తండ్రిని డిమాండ్ చేస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపైన వాగ్విధానానికి తారాస్థాయికి చేరుకుంది. అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో కొడుకు నిద్రిస్తున్న సమయంలో తండ్రి వెంకటరమణ ఇనుపరాడు తీసుకుని కొడుకు ఆనంద సూర్య తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని ఇంద్రపాలెం ఎస్ఐ మణికుమార్ తెలియజేశారు. మృతుని తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఆనంద్ సూర్య మృతదేహం పంచనామా అనంతరం పోస్టుమార్టం కాకినాడ జీజీహెచ్కు తరలించినట్లుగా చెప్పారు. ఉదయం ఇంద్రపాలెం వివేకానంద తెలుగు మీడియం స్కూల్ వెనకాల వీధిలో గుడాల వెంకటలక్ష్మి గారు ఇచ్చిన రిపోర్టు తీసుకుని కేసు నమోదు చేయడం అయింది. ఆ రిపోర్టు ప్రకారం ఆమె భర్త కుమారుడు ఇంట్లో ఉంటారు. ఈ కుమారుడు పేరు గుడాల అరవింద సూర్య అనే అతను చెడు వ్యసనాలకు బానిసై రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లుగా, దానిపై వాళ్ళ తండ్రి అతన్ని గత రాత్రి గొడవపడి కొట్టి చంపినట్లుగా ఇచ్చిన రిపోర్ట్ని మేము కేసు